ప్రభునందు ప్రియులారా, చాలామంది ప్రశ్న వేశారు, మన వాళ్ళు కొన్నిటికి సమాధానం చెప్పలేకపోయారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు పాలు పొంగించాలా? సో కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు పాలు పొంగించటం ఎలా చేయాలి? ఎట్లా గృహప్రవేశం క్రైస్తవుడు ఎలా చేయాలి? పాలు పొంగించటం అనేటువంటిది బైబిల్ ఎక్కడుందండి? మీరు చెప్పండి. తర్వాత ఇప్పుడు తిథులు గడియలు చూసి ఇల్లు ఓపెన్ చేయటం ఎక్కడుందండి? బైబిల్లో చెప్పండి. వేరే వాళ్ళ సంగతి తీసేసేయండి. వాస్తులు పాటించేటువంటి వాళ్ళు ట్రెడిషన్ వాళ్ళు వేరు. కొంతమంది నపుంసకుని తీసుకెళ్తారు, వాళ్ళ చేత ఓపెన్ చేపిస్తారు. కొంతమంది ఎమ్మెల్యేని తీసుకెళ్తారు, వాళ్ళ చేత ఓపెన్ చేపిస్తారు. కొంతమంది రకరకాల గుమ్మడికాయలు ఇవన్నీ పెడుతుంటారు. సో అదంతా హిందూస్ ట్రెడిషన్. అది పక్కన పెడదాం, మనం ఎవరిని విమర్శించట్లా. కానీ ఈ మధ్య మన క్రైస్తవులు కూడాను పాలు పొంగించటం, తర్వాత ఈ పసుపు కుంకుమలు పెడతాం, ఈ పసుపు కుంకుమలు పెట్టి ముందు ఫ్రంట్లో పూయటం, ఇవన్నీ కొన్ని గృహాల్లో నేను చూశాను. అట్లాంటి వాటికి నేను గృహప్రవేశాలకు వెళ్ళను, అసలు నేను ఇల్లు కూడా ఓపెన్ చేయను. క్రైస్తవులు కూడా డౌట్ ఏంటంటే, మరి ఎలా గృహప్రవేశం చేయాలి? పాలు పొంగించమంటున్నారు కదా. ఏమండే, పాలు పొంగిస్తే తప్పేంటండి? దాంట్లో పంచదార వేస్తాం, తీపి గుర్తు కదా. కేక్ కట్ చేసుకుంటున్నాగా, కేక్ కట్ చేసుకొని క్రిస్మస్కి బర్త్డేలకి తింటున్నారు కదా. అట్లాగే ఇల్లు ఓపెన్ చేసినప్పుడు మిల్క్ ఆశీర్వాదమేగా, ఆ మిల్క్లో పంచదార తీదన గుర్తేగా. అది తప్పండి. అది హైందవస్తులు పాటించేటువంటి ట్రెడిషన్. ఆ పాలు ఏం చేస్తారు? పొంగిస్తారన్నమాట. అది కొంతమంది 3 సార్లు పొంగిస్తారు. మళ్ళీ ఇది ఒక ట్రెడిషను. ఈ యొక్క సిస్టమ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే 3 సార్లు పొంగించాలంట. 3 సార్లు పొంగితే ఇల్లంతా పొంగిపోయిందంట. ఇల్లంతా పొంగిపోయి రచ్చరచ్చ అవుతుంది. నీ మైండ్ సెట్ మారాలా, నీ హృదయం మారాలా. యేసు ప్రభు వారు పొంగిపోవాలా నీ ఇంట్లో. యేసు ప్రభు వారు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన పాదాలు, ఆయన ప్రజెన్సీ పొద్దున్న లేచిన ఇంట్లో క్రైస్తవ పాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, సాయంత్రం పొద్దున ప్రార్థన ధూపం ఈ రావాలి. కానీ పాలు పొంగిస్తే పొంగిపోతే నీ మనసు మారకుండా, నీ హృదయం మారకుండా పాలు పొంగితే లాభం ఏంటి? అది హైందవస్తులు పాటించేటువంటి ట్రెడిషన్. 3 సార్లు పొంగిస్తారు మళ్ళీ కొంతమంది, ఒకసారి కాదు. క్రైస్తవులు ఇట్లా తయారయ్యారు. చాలామంది ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ మాటలు మీకు గుచ్చుకోవటం కోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు కూడా బాధపడుతున్నారేమో, మిమ్మల్ని బట్టి యేసుప్రభు ఇంకా బాధపడుతున్నాడు, అందుకు చెప్తున్నా ఈ మాటలు. 3 సార్లు పొంగిచ్చు, బాగా పొంగిస్తానండి. 3, 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఒకసారి పొంగుతాడు, కుమారుడు ఒకసారి పొంగుతాడు, పరిశుద్ధాత్మ పొంగుతారు. ముగ్గురు 3 సార్లు పొంగుతారంట. 3 times, 10 times, 10 commandments, 7 times, వారానికి 7 రోజులు, 12 disciples, 12 అపోస్తలులు, 12 ఇశ్రాయేలు. ఈ 12, 3, 10, ఈ 7, ఈ న్యూమరాలజీ, దేర్ ఈజ్ నో న్యూమరాలజీ ఇన్ ద బైబిల్. న్యూమరాలజీ యేసుక్రీస్తు ఎక్కడ బోధ చేశాడు? చూపించండి నాకు ఒక మాట. కొత్త నిబంధనలో న్యూమరాలజీ అపొస్తలులు కానీ యేసు ప్రభు వారు కానీ న్యూమరాలజీని ఎక్స్పోజ్ చేసినట్టు, అంటే సంఖ్యాశాస్త్రం 3 సార్లు చేయి, 10 సార్లు చేయి అంటే నువ్వు సిలోమను కొనట్లకెళ్ళి కడుక్కోమన్నాడు. ఎన్నిసార్లు కడుక్కోమన్నాడు అంతే. రాయిని దొర్లించుడి, ఎన్నిసార్లు దొర్లించమన్నాడు? తప్పు. సో న్యూమరాలజీని పాటిస్తే ఈ జనం ఎటువైపు మారతారంటే న్యూమరాలజీని నమ్ముతారు, న్యూమరాలజీ వైపు వెళ్తారు. ఇక యేసు ప్రభు అంక చూడరు. న్యూమరాలజీ 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు, 10 commandments 10 సార్లు. చాలామంది 9వ నెంబర్ కారు కొంటుంటారు, లక్కీ నెంబర్ అంట. 9వ నెంబర్ కారే చాలాసార్లు యాక్సిడెంట్ అని మీకు తెలుసలేదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎట్లా సార్ బాబురావు గారు, మరి గృహప్రవేశం ఎలా చేయాలి? దైవజనుని పిలిపించుకో, సంఘస్థులందరూ లెగ్గి పెట్టించుకో. అంతమంది ప్రార్థనా పరులు నీ ఇంట్లో లెగ్గి పెడితే వచ్చేస్తాయండి ఆశీర్వాదాలు. నీ దైవజనుడు నీ ఇంట్లో లెగ్గి పెట్టి కన్నీరు కార్చి ఒక కొబ్బరిని చుక్కేసి ప్రార్థన చేసి ఆమేన్ అంటే చాలు, ద బ్లెస్సింగ్స్ విల్ కమ్ అపాన్ యువర్ న్యూ హోమ్. ఆ ఇంట్లో నివసించే వాళ్ళు కూడా దీవెనకరంగా ఉండిపోతారు, ఆశీర్వాదకరంగా ఉండిపోతారు. ప్రార్థన పెట్టుకో, స్తుతించు, స్తుతులతో ఓపెన్ చేసుకో, స్తుతులతో ఎంటర్ అవ్వు, స్తుతులు చెల్లిస్తూ నీ గృహాన్ని డెడికేట్ చేసుకో. అప్పుడు వస్తే నీకు ఆశీర్వాదం. కాబట్టి ఇంకా ఎవరైనా ఇట్లా చేస్తుంటే మీరు ఆ పొరపాటుని చిన్న కరెక్షన్ సరి చేసుకొని వాక్యానుసారంగా మీ
నూతన ఇంటిని ప్రతిష్ఠ చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రభు మీకు ఈ మాటలు నచ్చేట్టుగా చేయునుగాక. ఆమేన్.